గట్లనా? చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, నేను కూడా చూస్తా. ఏంరా ఇంకా ఈయనే ఉన్నారు, నిలబడే చూస్తున్నారు బొమ్మల లెక్క. వరి లోపల వరి. అలాగే అమ్మా, రారా. లోనికి అడుగు పెట్టాలని చూస్తే నరికేస్తా. అగ్గో గట్టనా, సంపుతావా? ఇగో పెనిమిటి, నువ్వు విన్నావా? గొడ్డలు తీసుకొని నరుకుతుందంట. అవునా? అరే దాని సంగతి ఏంటో చూడుర్రా. అమ్మా నందిత వేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని నన్ను కొడతావా? ఆగే నువ్వు. వామ్మో, కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే రే లేవురా. లేరా లేరా. శైలసుతే. అమ్మా రంగమ్మ, నీ ఇల్లు వద్దు, ఏమీ వద్దు, నీకు దండం తల్లి. నీ ఇంటికి వద్దు. ఇదంతా చేయిస్తుంది నువ్వా? నిన్ను? ఈ రోజు నా చేతులు చావాల్సిందే. వదలండి. ఈ రోజు నన్ను ఇక్కడిని వదిలిపెట్టను. వదలు. నా మీదనే గొడ్డలెత్తుతావు. నువ్వు ఈ ఊర్లో ఎక్కువ చెప్తానే. నువ్వు ఇక్కడ నుంచి బయటికి ప్రాణాలతో వెళ్తేనే కదా నా గురించి చెప్పేది. ఆగవే, ఆగు. పెనిమిటి నడు. నడు. కొందనా ఆగమ్మా. వదలత్తయ్యా, వదలు. వదిలే కుందనా, నా మాట విను. అత్త వదలత్తా. వదలు. కుందనా, వదిలే కుందనా. కాంచనమాల గారు, కాంచనమాల గారు, ఓ కాంచనమాలమ్మ. రంగమ్మా, రత్నమాల గారు, కాంచనమాల గారు. రంగమ్మా, ఆ కుందనని ఇంట్లోంచి గెంటేశావా? అయ్యో, దాన్ని గెంటడం కాదమ్మా, గదే నన్ను ఇంట్లోకి చెల్లగొట్టింది. ఏం మాట్లాడుతున్నావు రంగమ్మా? ఆ ఇల్లు నీది కాదా? తాకట్టు పెట్టారన్నావు కదా. అవు, గందుకే దస్తావేజులు చూపించి ఇల్లు ఖాళీ చేయి అని చెప్పనిక పోతే నేను అమ్మను. కావాలంటే 10 రోజుల తర్వాత నీ డబ్బులు ఇస్తానది. కుదరదని నేనంటే అమ్మో, కుదరదని నేనంటే గొడ్డలమ్మ, గొడ్డలి, గింత పెద్ద గొడ్డలి. ఆ గొడ్డలు తీసుకొని నా ఎంట పడ్డదమ్మా. అమ్మో, ప్రాణాలు అరచేట్లా పెట్టుకొని ఆడికెచ్చి పారిపోయి వచ్చిన. నువ్వేదో ఆ కుందర్ని ఇంటి నుంచి గెంటేస్తావు, ఊరి నుంచి తరిమేస్తావని మేమనుకుంటుంటే చివరికి నువ్వు మా ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంటావా? నిన్ను నమ్ముకోవడం మాది బుద్ధి తక్కువ. చేసిన సాయం చాలు, ఇంక నువ్వెళ్ళు. ఎన్నెన్నో అనుకుంటావమ్మా, అన్నైతయా ఏంది? ఇదంతే. అయినా గకుందనను ఊరు నుంచి గెంటేశుడు నా వల్లనే కాలేదు. అయితే ఇంకెవ్వరి వల్ల కాదు. చాలే, అప్పజెప్పిన పని సరిగ్గా చేయడం చేత కాదు, కానీ సలహాలు మాత్రం బాగానే చెప్తావు. అక్క, రంగమ్మని నమ్ముకోవడం టైం వేస్ట్. మనం వెళ్దాం పద. ఆగురత్న, కొందరిని డబ్బుతో కొట్టాలి, మరికొందరిని బలంతో కొట్టాలి. ఇలాంటి కుందన లాంటి వాళ్ళని తెలివితో కొట్టాలి. అంటే రంగమ్మ, నీ ఇల్లు
నాకమ్మేస్తున్నావు. ఆ? గదేందమ్మా, నా ఇల్లు నేనెందుకు అమ్ముకుంటా? ఇల్లంటే నా ఉద్దేశం ఆ మాణిక్యంతో నువ్వు అగ్రిమెంట్ రాయించుకున్న ఇల్లు అని అర్థం. కుందనిల్లా ఉమ్. రత్న, వెళ్ళి బాండ్ పేపర్ తీసుకురా. ఎందుకక్కా? నేను చెప్తాను, నువ్వు వెళ్ళి బాండ్ పేపర్ తీసుకురా. సరే అక్క. అయినా గా ఇల్లు కొనుక్కొని మీరేం చేస్తారమ్మా? గా ఇల్లు పగలగొట్టి బిల్డింగ్ కడతారా? అక్క, రంగమ్మ, ఆ? ఆ ఇల్లు నాకు అమ్మేస్తున్నట్టుగా దీని మీద సంతకం పెట్టు. మళ్ళా నా పైసలు? ఆ కుందని ఇల్లు ఖాళీ చేసిన మరుక్షణం ఆ మాణిక్యం ఇవ్వవలసిన దానికంటే డబల్ అమౌంట్ నేనిస్తాను. గట్లనా? గట్లయితే ఒక్కటేందమ్మా, 100 సంతకాలైనా పెడతా. ఏదిది? అన్నక్కర్లేదులే, ఒక్కటి పెట్టి చాలు. అమ్మా, గిన్నె కదా, అక్కడే పెట్టు. చాలా సంతకాలు పెట్టినలే. మళ్ళా నా పైసలు నాకు. ఆ, ఆ. ఈ క్షణం నుంచి ఆ మాణిక్యం ఇల్లు నాది. దానిమీద సర్వ హక్కులు, అధికారాలు నాకే ఉన్నాయి. ఇప్పుడు ఆ కుందనని ఇల్లు ఖాళీ చేయించే సర్వ హక్కులు లీగల్గా నాకొచ్చినట్టే. ఇప్పుడు ఈ కాంచనమాల లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. ఆ కుందనని ఇంటి నుంచి గెంటేసి ఊరి నుంచి తరిమేస్తుంది. ఆహా, సూపర్ ఐడియా అక్క. అన్నయ్య, ఊరుకో అన్నయ్య. హేమ హేమ గుర్తొస్తుందమ్మా, నా బంగారు తల్లి. పెళ్లి కొత్తగా ఇల్లు వదిలి అత్తారింటికి వెళ్తుంది అనుకున్నాను, కానీ మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అనుకోలేదు. బాధపడకండి నాన్న, ఊరుకోండి. ఊరుకో అన్నయ్య, ఊరుకో. తమ్ముడు, డాక్టర్ ఏడు చెప్పినాడు, నువ్వు అనవసరమైన బాధలు, ఒత్తిళ్లు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పినాడా లేదా?
అవునన్నయ్య. ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. పద. కుందనమ్మ, కుందనమ్మ ఆగు. ఎక్కడికెళ్తున్నావు తల్లి? వదులు గంగవ్వ. ఆ రుద్రమని మా నాన్నని ఎందుకు చంపాలని చూశాడో చెప్పడానికి 24 గంటలు టైం ఇచ్చాను. ఆ, ఇప్పటి వరకు వాళ్ళ నుంచి సమాధానం రాలేదు. అందుకే ఈ ఫోన్లో ఉన్న సాక్ష్యంతో ఆ రుద్రమణిని అరెస్ట్ చేయించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మా కుందనమ్మ ఆగు. నువ్వు ఆవేశపడి ఆ రుద్రమణి మీద కేసు పెడితే ఈ 2 కుటుంబాలు ఎప్పటికీ కలవవు తల్లి. కలవకపోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? మా 2 కుటుంబాలు కలవడం ఏంటి? అసలు ఆ కుటుంబంతో కలవాల్సిన అవసరం మా కుటుంబానికి ఏముంది? అబ్బా, అది ఆ, ఆ, అంటే అసలు మా 2 కుటుంబాలు కలవాల్సిన అవసరం ఏముంది? అది 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 కాదు తల్లి. చెప్పు గంగవ్వ, చెప్పు గంగవ్వ, నేను తెలుసుకోవాలి. ఏమైందన్నయ్య? ఏదైనా జ్యూస్ తాగుతావా? ఏమైందన్నయ్య? అయ్యో, ఏమైందన్నయ్య? అన్నయ్య, ఏమైంది? అన్నయ్య, అన్నయ్య, అమ్మ కుందనా, కుందనా, అమ్మ కుందనా, కుందనా. ఏమైంది అత్తయ్య? అమ్మో, నా నోటి తొందరదనం వల్ల నిజాలన్నీ బయట పెట్టేసేలాగా ఉన్నాను. కుందనమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండాలా. కుందనా, కుందనా, త్వరగా రా. నాన్న పోపు రావట్లేదు, త్వరగా రా కుందనా. ఏమైంది అత్తయ్య? అన్నయ్య, ఏం కాదన్నయ్య. ఊపిరి అడ్డం లేదమ్మా, ఆవిరి పెట్టాలి. నెబులైజర్ పట్టుకురమ్మా. అలాగే. అమ్మో, ఏటైపోయినది అన్నయ్య, తమ్ముడు, తమ్ముడు ఏటైపోయినదిరా తమ్ముడు. అమ్మ కుందనా, కుందనా. అత్తయ్య,
జాగ్రత్త. ఏం కాదన్నయ్యా, కొద్దిగా ఓర్చుకో. బాగా ఆవిరి పట్టండి నాన్న. పట్టన్నయ్యా, ఆవిరి పట్టు. భగవంతుడా సల్ల కాపాడు తండ్రి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. గంగవ్వ, ఇట్రా. ఏడగ తల్లి. రా. ఉండు 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 ఉండు. ఏడు తల్లి. కుందనమ్మ, ఏటైనా తల్లి? గంగవ్వ, మా అమ్మ ఇంటి పేరు కనక మెడలా? అది అది గంగవ్వ, ఇదిగో ఇందులో కనక మెడల వజ్రపతి కూతురు కనక మెడల స్వర్ణ అని ఉంది. గంగవ్వ, చెప్పు, ఆ వజ్రపతి కూతురు మా అమ్మ? అది అది నాకు తెలవదమ్మా. నీకు తెలుసు గంగవ్వ. అందుకే కదా ఆ రోజు హాస్పిటల్లో మీ తాత వజ్రపతిని నిలదీయి మీ మేన మామ రుద్రమణిని చొక్కా పట్టుకోరన్నావు. చెప్పు గంగవ్వ, అడిగేది నిన్నే. చూడు గంగవ్వ, నువ్విప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, చెప్పు గంగవ్వ. అది చెప్పు. స్వర్ణమ్మ గురించి తెలుసుకున్నదా ఏంటి? చెప్తాను తల్లి, చెప్తాను. వజ్రపతి గారి కూతురే మీ అమ్మ స్వర్ణ. వజ్రపతి గారు మా తాతయ్య గారైతే మరి నాన్నెందుకు వాళ్ళని అసహించుకుంటున్నాడు? అయిన వాళ్ళందరూ మా మీద పగ పెంచుకున్నారా గంగవ్వ?